ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ దగ్గర ఇంకా ఘోరమైన పరిస్థితి అలానే ఉంది. 96 గంటలు గడుస్తున్నా ఆ లోపల చిక్కుకుపోయిన 8 మంది ఏమయ్యారు అన్న వారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఎన్నో బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, లేకపోతే కొన్ని కంపెనీస్ ఇంజనీర్స్ లోపలికెళ్ళి అధ్యయనం చేస్తున్నారు. అండ్ ఆర్మీ, నేవీ బృందాలు లోపల చిక్కుకుపోయిన వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అయినా కూడా లోపలికి ఏదైతే 13.46 కిలోమీటర్స్ దగ్గర ఎక్కడైతే చిక్కుబడిపోయారో అక్కడ దాకా ఒక 100 మీటర్స్ యువతల వరకు అందరూ వెళ్ళగలుగుతున్నారు. కానీ అక్కడ కూడా ఆక్సిజన్ అందని పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాట్ హోల్ మైనర్స్ వాళ్ళు కూడా వెళ్ళారు వీళ్ళని కాపాడడానికి. కానీ అక్కడి వరకు వెళ్ళి మాకు గాలి అందట్లేదు, అది చాలా కష్టంగా ఉందని ఒక ఆయన అయితే అక్కడ నుంచి ఒక వీడియో చేశారు. ఇప్పుడు ఆ వీడియోని మనం చూద్దాం. వీళ్ళు రాట్ హోల్ మైనర్స్ వాళ్ళు వీళ్ళైతే వెళ్ళారు. లోపలికి వెళ్ళాక వీళ్ళకి గాలి ఆడట్లేదు అండ్ చెమటలు వచ్చేస్తున్నాయని ఆయన హిందీలో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ లోపల టార్చ్ చేసి ఎలా అవంతా కూలిపోయింది అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే బోరింగ్ మిషన్ ఏదైతే ఉంది అది పాడైపోయింది కదా, అది కనబడుతుంది. అండ్ తర్వాత చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళ పరిస్థితే బాగాలేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఇంకా పెచ్చులు రాలుతున్నాయి. అండ్ వాళ్ళు లైట్ వేసి చూపిస్తున్నది ఏంటంటే వాటర్ కారుతుంది అండ్ ఇంకా బురద పడుతుంది, ఇంకా వెళ్ళే పరిస్థితి లేదు అన్నట్లు వాళ్ళు అక్కడ. ఇది మనం చూస్తుంటే ఇక్కడైతే వాటర్ అంతా కారుతుంది, అట్లనే బురద అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ అయిపోయింది, ఇక్కడ అంతా వీళ్ళు కూడా స్ట్రక్ అయిపోయారు. అండ్ ఇదే కాదు, అండ్ ఒకసారి కాశీ ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి రాట్ హోల్ మైనర్స్ ఒక 17 రోజులు కష్టపడి కొంతమందిని కాపాడి ప్రాణాలతో వెనక్కి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు కూడా ఈ టన్నెల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే లోపల ఉన్న 8 మంది పరిస్థితి అయితే కష్టం కాదు, ఇంకా చెప్పలేమన్నట్టే చెప్పేశారు. మనం వెళ్ళి తీసుకురావడం అనేది అసంభవం అని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి ఉంది మన దగ్గర, అది చూద్దాం. जी उत्तरकाशी में निकाले थे देहरादून में जी। अभी हम टनल में गए थे दोपहर में 1 बजे, जो 8 लोग फंसे हुए हैं उनके चक्कर में, और हमारी पूरी टीम गई थी। 11 लोग थे, एक बाहर रह गया था। उसमें हम 1 बजे गए थे और 4 बजे पहुंचे थे हम उसमें। 3 बजे पहुंच गए थे। वहां पे हमने जाकर रस्सा वस्सा बांधा है, आगे बिल्कुल मेन मोमेंट पे पहुंचे हम वहां पे जाकर। अभी हमें किसी का कोई आवाज या कोई चीज सुनाई नहीं दी है। ఆయన ఏం చెప్తున్నారు అంటే మేము లోపలికి వెళ్ళాం, మేము పిలిచాం కానీ అటువైపు నుంచి తిరిగి ఎటువంటి స్పందన లేదు, లేకపోతే వాళ్ళు ఉన్నట్లు ఆనవాళ్ళు కూడా లేవని చెప్తున్నారు. ఎందుకంటే అది 10 మీటర్ల హైట్ ఉన్న టన్నెల్, అందులో ఈ క్వాడ్స్ ఖనిజం ఏదైతే ఉందో దానికి అది బురదలాగా ఏర్పడి అది 15 అడుగుల వరకు ఉండింది. సో అక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అండ్ వీళ్ళు పిలిచినా కూడా అవతల 8 మందిలో ఎవరైనా ఎలైవ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇది వినపడే ఛాన్స్ లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఛాన్స్ ఏమైనా ఉందా బ్రతకడానికి అంటే చెప్పలేమన్నట్టు చెప్పారు. అక్కడ చాలా మందిని కాశీ ఉత్తరాఖండ్ లో కాపాడారు కదా అని అంటే అది వేరే లాంటిది, ఇది వేరే లాంటిది. సో ఇక్కడ మేము చెప్పలేమన్నట్లు ఆయన తేల్చి చెప్పేశారు. అండ్ కాపాడి తీసుకురావడం కాదు, ఇదంతా క్లియర్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అన్నట్టు కూడా అతను మాట్లాడారు. నీటి ప్రవాహం కంటిన్యూస్ గా వస్తూనే ఉంది అండ్ బురద ఏర్పడుతుంది. 1600 టన్నుల టీఎంబి బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది అక్కడ స్ట్రక్ అయిపోయింది. దాన్ని దాటి కూడా ఈ రాట్ హోల్ మైనర్స్ వెళ్ళారు, కాకపోతే అండ్ ఇంకా బృందాలు కూడా వెళ్ళాయి. కాకపోతే అక్కడ ఈ బురద 8 అడుగులు 15 అడుగుల మేరకు ఏర్పడడంతో వీళ్ళు వెళ్ళి 8 మంది దగ్గరికి వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే లేకుండా పోయింది. మనం చూస్తుంటేనే 5 రోజుల నుంచి ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ని లేకపోతే జరిగిన యాక్సిడెంట్ ని మనందరం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎంత భయంకరమైంది అనేది. చూడాలి ఇప్పుడు ఇదంతా ఒకవేళ ఆ 8 మంది ప్రాణాలతో ఉండడం అయితే అసంభవం నాకు తెలిసి. ఒకవేళ వాళ్ళు బ్రతికి బయటికి వచ్చినా లేకపోతే అలా కాదని ఏదైనా రెస్క్యూ చేసినా
తర్వాత ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఇంత భయంకరమైన ప్రాజెక్ట్ క్లియర్ అవుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎలా పట్టాలెక్కుతుంది అయితే మనం వేచి చూడాలి.